నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము, ఫర్ దైర్ సేక్. దేవుడు కొంతమంది నిమిత్తము కొన్ని పనులు చేస్తాడు. కొంతమంది కూడా మనతో చెప్తుంటారు కదా, పలానా వాళ్ళని బట్టి నేను వదిలేసిన, లేకపోతే నీ సంగతి చూస్తుంది. సిస్టర్లు అడ్డం వచ్చినారు కనుక వదిలేసి, బ్రదర్స్ అడ్డం వచ్చారు కనుక వదిలేసి, పలానా పరిస్థితిని బట్టి నిమిత్తము, రెండు ఒకే పదాలే. ఫర్ దై సేక్. ప్రభు అలాగూ మన నిమిత్తాన్ని బట్టి కొన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించినట్లు కీర్తనలో మనం చూడవచ్చు. ఒక 5 సందర్భాల్లో ఈ నిమిత్తము అని రాయబడినవి మనము చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనలు 64వ వచనం, Psalm 60:4. చాలా సత్యము నిమిత్తము. కనుక మొదటి నిమిత్తం ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్, అంటే సత్యమును బట్టి, సత్యం వలన, సత్యము నిమిత్తము. దేవుడు మనకు ఒక ధ్వజము అంటే బ్యానర్ కడుతున్నాము అని అంటే ఏదో విషయము లేదా విశేషం ఉంది అని అర్థం. ఆయన భయభక్తులు గల వారి కొరకు ఏం సిద్ధపరిచినాడు? ఈ వచనంలో అయితే మేలు, మిగతా 4 వచనాల్లో ఇంకా 4 ఆశీర్వాదాలు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు సత్యము నిమిత్తము, వాట్ ఈజ్ ట్రూత్? పిలాతు అనే ప్రశ్న అడిగాడు, వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగా ఏమిటి? ఆయనకి సత్యం అంటే తెలియదు, కానీ సత్యాన్ని తెలియజేయటానికి సింహాసనం మీద కూర్చున్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? సో స్ట్రేంజ్ కదా. ఒక అధికారి తీర్పు తీర్చవలసిన వాడు సత్యం ఏంటి, అసత్యం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అని తీర్పు తీర్చవలసిన అధికారి ఏం తెలియదు ఆయనకి? సత్యం అంటేనే తెలియదు, కానీ అంత హై ప్లేస్కి పోయినాడు. కొంతమంది అలాగే ఉంటారు, పాస్పోర్ట్ కూడా ఉండదు, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారు. సో స్ట్రేంజ్. విచిత్రం ఏంటంటే ఆయన ఎదురుగా సత్యం ఉన్నాడు, కానీ అది ఆయన గుర్తించక వాట్ ఈస్ ట్రూత్, సత్యం అనగా ఏంటి? యేసు ప్రభు అన్నాడు, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. అందుకని ఆయనకి ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూషన్. యోహాను 14:6లో చెప్పబడింది, నేనే మార్గము, నేనే సత్యం. క్రైస్ట్ ఈజ్ ద ట్రూత్. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో ట్రూత్. క్రీస్తుకి వెలపట సత్యము కనబడదు. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ ఈజ్ నో ట్రూత్. కొద్దిగా హార్డ్గా ఉంటుందే ఇప్పుడు నేను చెప్పేది. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ట్రూత్. యేసుప్రభు వారికి వెలపట కనిపించేదంతా సత్యం కాదు, యేసుప్రభులో కనిపించేదంతా సత్యమే. అందుకే యోహాను 17:17 చెప్పబడింది, దై వర్డ్ ఈజ్ ట్రూత్. నీ వాక్యము సత్యం. కాన్సిక్రేట్ us ఇన్ దై ట్రూత్. యేసుక్రీస్తు ప్రభుని ఇంకా సత్యంగా అంగీకరించకుండానే పిలాతు లాంటి వాళ్ళు భవిష్యత్తు జీవిస్తున్నారు. మీరు కూడా సత్యం, నేను చాలా బాగున్నాను, చాలా సత్యమే మాట్లాడుతాను అనుకుంటారు. ఎక్కడైనా పోస్టర్లు కూడా మనం చూస్తుంటాం, సత్యమేవ జయతే, స్పీక్ ట్రూత్ ఆల్వేస్ అని. కానీ ఎవరు రాస్తున్నారు? వాళ్ళే అబద్ధం చెప్తున్నారు. ఎందుకు రాస్తున్నాడు? ఎవడో రాయమని చెప్పాడు, అందుకే రాస్తున్నాడు. రాసేవాళ్ళు అలాగే చెప్తుంటారు, చదివేవాళ్ళు అలాగే చెప్తుంటారు, చూసేవాళ్ళు అలాగే చెప్తుంటారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఈజ్ ట్రూత్, దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆ సత్యమనే నిమిత్తము ఆయనకు ధ్వజమని బ్యానర్, ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ద బ్యానర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లవ్. ధ్వజం ఎప్పుడు ఎత్తాం? ఉదాహరణకి హిమాలయ పర్వతాలు మీరు ఎక్కినారనుకో, అక్కడ ఏం బాస్తారు? జెండా బాస్తారు. అలాగే చంద్రమండలం మీదకి అడుగుపెట్టినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అక్కడ ఏం బాతారు? అమెరికా జెండా బాతారు. జెండా బాతే అర్థం ఏంటి? విజయం మాదే అని. ఎలక్షన్లకు ముందు అన్ని పార్టీల జెండాలు పెట్టింటారు వీధుల్లో,
ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు తగ్గిందనుకోండి స్టేషన్ వల్ల. అప్పట్లో విపరీతంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి జెండా కనిపిస్తుంది, ఎవరిది కనిపించదు. ఓడిపోయిన వాళ్ళ జెండాలు ఎవరు తీసుకెళ్ళారు? ఇప్పుడు దీనికి జవాబు కావాలా. ఏ పార్టీ అయితే ఓడిపోయిందో ఆ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ జెండాలన్నీ లాక్కొని పోయారా? మరి ఎవరు తీసుకెళ్ళారు? ఎవరో ఒకటి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రము వాళ్ళకి అంత టైం ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా ఎవరు జెండాలు ఉన్నాయి వాళ్ళే గెలిచినారు. ఎవరు గెలిచినారు? వాళ్ళ జెండాలే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు అలాంటి విజయ పతాకాన్ని, విజయ జెండాను ఉంచినాడు. అదే సిలువ జెండా. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టావు. కొత్త కళలు, కొత్త ఆలోచనలు, కొత్త వైఖరి, కొత్త జీవితం ద్వారా కొత్త అధ్యాయం నీ జీవితంలో తెరవాలనుకుంటే యేసు ప్రభువుకు వెలపట్ట అది సాధ్యం కాదు. అందుకే బైబిల్లో రాయబడింది, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలా నూతన సృష్టి. యేసులోనుంటేనే నూతన సృష్టి. యేసుకు వెలపట్ట నూతన సృష్టి కాదు. విచిత్రం ఏంటంటే కొంతమంది యవనస్తులు వాళ్ళకి ఏం తెలియకపోయినా చిన్న క్లాసులు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినా వాళ్ళు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతారు. వేర్ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడో నాకు చూపించండి, అప్పుడు నేను నమ్ముతా. అన్నీ చూస్తారా ఏంటి? మనం నమ్మేవన్నీ కనిపిస్తున్నాయా ఏంటి? కనబడని భాగాలు ఉన్నాయి, కనిపించే భాగాలు ఉన్నాయి. అలాగే కనపడే సంగతులు ఉన్నాయి, కనిపించని సంగతులు ఉన్నాయి. ఇలా ఒక పెద్ద క్లాసులో టీచర్ అమ్మ క్లాస్ తీసుకొని టీచ్ చేస్తుంది. ఇక్కడ ఎవరైనా టీచర్ అమ్మలు ఉంటే బాధపడొద్దండి, ఈశ్వరులకు చెప్తున్నా. టీచ్ చేస్తా. ఆమెకి దేవుడు అంటే ఏంటి నమ్మకం లేదు, నాస్తికురాలు. అందుకని ఆయన చెప్తుంది, ఈ పిల్లలు నా చేతిలో ఏముంది అంటే స్టెన్సిల్ లేదు, చాక్ పీస్ ఉంది అని చెప్పి. ఇక్కడ ఏముంది? బోర్డు ఉంది అని చెప్పి. ఇక్కడ ఏముంది? పుస్తకం ఉంది అని అన్న. ఇక్కడ ఏముంది? బల్ల ఉంది అని. అక్కడ ఏముంది? చైర్స్ ఉన్నాయని. ఇక్కడ ఏమున్నాయి? కిటికీలు ఉన్నాయి. కనుక మీరు చూసేవన్నీ ఏం చేస్తున్నాయి? కనిపిస్తున్నాయి అని. అంతలోగా ఆమె ఏం చెప్పింది? దేవుడు ఎక్కడున్నాడు అని అంటే, ఏమో మీరే చెప్పండి టీచర్ అని అన్న. కనపడట్లేదు కనుక దేవుడు లేడు అనేటప్పటికీ ఎవరో మంచి పిల్లోడు, ఆ పిల్లోడు లేచి, టీచర్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి అని. ఏంట్రా అంటే, టీచర్ ఒక్క నిమిషం టైం ఇవ్వండి టీచర్ అని. ఏంటి నీకు విషయం ఏంటి సంగతి ఏంటంటే, లేదు టీచర్ ఒక్క నిమిషం నాకు టైం ఇయ్యరా అని. సరే లేచి నిలబడినాడు. టీచర్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఎక్కడ ఇవన్నీ ఉన్నాయా లేదా అని అడిగారు కదా, తలుపు ఉందా, కిటికీలు ఉన్నాయా, చాక్ పీస్ ఉందా, బోర్డు ఉందా, బాల్ ఉందా, ఇవన్నీ ఉన్నాయా అని అడిగారు కదా. ఒక అమ్మాయి ఎవరో ఒక పేరు, ఏదో ఒక పేరు పెడదాం అనుకో, ఏం పేరు? గీత అని పెడదాం అనుకో. గీత లేదు లేదని అన్నీ నిలబడి చెప్పింది కదా. ఇప్పుడు నేను గీతను ఒక ప్రశ్న అడుగుతాను టీచర్, నాకు ఒక అవకాశం ఇవ్వాలా అని. గీతతో ఎవరో వీని పేరు ఒకటి పెడదాం అనుకో, రవి అని. రవి అన్నాడు, గీత నేను ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను. ఏంట్రా నువ్వు అడిగేది? టీచర్తోనే నేను మాట్లాడుతుంటే మళ్ళీ నీకేంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయంటే, లేదు గీత నేను ఒక ప్రశ్న అడుగుతా. టీచర్ అడుగుతానని చెప్పు, పర్మిషన్ ఇవ్వండి టీచర్ అని. అమ్మాయి ఒక ప్రశ్న అడుగుతాడంట, ప్రశ్నకు జవాబు చెప్పు అని. గీత నీ కిందాక ఎవరు కనిపించినారు? టీచర్ కనిపించినాడు. ఏం కనిపించినాయి? కిటికీలు కనిపించినాయి. ఏం కనిపించినాయి? చాక్ కనిపించింది. ఏం కనిపించింది? బళ్ళు. ఇవన్నీ కనిపించినాయి కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. టీచర్ గీత, మన టీచర్కి మైండ్ లేదు, మెదడు లేదు తెలుసా నీకు? ఉంటే చూయించు. టీచర్ ఒక్కసారిగా చూసిపోయింది. అప్పుడు గీత మైండ్ బ్లాక్ అయిపోయి అలాగే నిలబడిపోయింది. గీత, నీకు మన టీచర్ యొక్క మైండ్ కనపడట్లేదు కనుక, మెదడు కనపడట్లేదు కనుక మన టీచర్కి మెదడు లేదు అనేటప్పటికే టీచర్ బయటికి వెళ్ళిపోతూ ఉంది. టీచర్ ఆగండి అని. గీత నీకు కూడా మెదడు ఉందా? అప్పుడు క్లాస్ అంతటికి చెప్పాడు టీచర్ వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు మన టీచర్కి మెదడు ఉంటే మరి ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి కదా, చూయించాలి కదా. ఇదిగో నాకు మెదడు ఇక్కడ ఉందని అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? టీచర్కి మెదడు లేదు అని అర్థం. మెదడు లేని టీచర్ మనకి చెప్తే మెదడు ఉన్నోళ్ళు కూడా వింటున్నారా? మెదడు లేని వాళ్ళు కూడా వింటున్నారా? ఇక్కడ విషయం ఏంటంటే కనబడనివి కూడా కొన్ని ఉన్నాయి. కనుక మీకు ఏదో అరకొర జ్ఞానము అంతో ఇంతో కొద్దిగా తెలిసిన దాన్ని బట్టి దేవుడు నాకు అనిపించట్లేదుగా, తెలియట్లేదుగా, ఎక్కడున్నాడో తెలియట్లేదుగా, అందుకే నేను దేవుడిని నమ్మట్లేదుగా
అని ఇట్లా చిన్న మాటలు, పెళ్లి చేష్టల మాటలు వద్దు, నీకేం దాని గురించి ఏం తెలియదు. అర్థమైందా? ముఖ్యంగా టీనేజర్స్, మీకు ఏమీ తెలియదు కనుక చెప్పిన మాట దేవుని వాక్య ప్రకారం మీరు నమ్మండి. దేవుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు లేడు అని నువ్వు తలస్తే బైబిల్ సెలవిస్తుంది, దే ఆర్ ఫూల్స్, వారు బుద్ధిహీనులు అని. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువును బట్టి నిమిత్తము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము సత్యము మన జీవితంలో కార్యసిద్ధి జరిగిస్తున్నప్పుడు మనం సత్యమును పోలి సత్యము కొరకు యేసు ప్రభువు వలె ఉంటాం. సరే, సత్యానికి ఒక 5 మంది స్నేహితులు ఉన్నారు. మీకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఫ్రెండ్స్ లేని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, కానీ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్స్నే ఎక్కువ భావిస్తుంటారు. దేవుడి కంటే ఫ్రెండ్స్ అంటేనే వాళ్ళకి చాలా ఇష్టం. అన్నిటికంటే ఫ్రెండ్స్ ఉంటే చాలు, పరలోక రాజ్యం లేకపోయినా నరకమైన పర్వాలేదు, ఫ్రెండ్స్ ఉంటే చాలా అనుకుంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, నరకానికి పోతే ఫ్రెండ్స్ ఏం దగ్గర ఉండరు. అక్కడ వాళ్ళే మీ దగ్గరికి వచ్చి సహాయం చేయరు. అర్థమైందా? కనుక ఫ్రెండ్స్ నిమిత్తమని, ఫ్రెండ్స్ కొరకని నీ జీవితాన్ని నష్టం చేసుకోవద్దు. సత్యానికి మంచి స్నేహితులు ఉన్నారు. ఆత్మీయంగా నీకు మంచి స్నేహితులు ఉండడం మంచిది. సత్యానికి కనీసం 5 మంది స్నేహితులు ఉన్నారు. మనకు టైము దగ్గరకు వస్తుంది. మీకు ఆసక్తి ఉంటే నేను చూపిస్తా, ఇక గుర్తుపెట్టుకోండి. సత్యమునకున్న మొదటి స్నేహితుడు చూడండి. స్నేహితుడు అంటే వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు అన్నమాట సత్యంతో. 40వ కీర్తన 10వ వచనం, Psalm 40. చదవమ్మా. చాలు. హూ ఈజ్ ద ఫస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ట్రూత్? సాల్వేషన్. నీ సత్యమును, నీ రక్షణను నేను ఉంచుకొని ఊరకుండా లేదు. కనుక సత్యానికి మొదటి ఫ్రెండ్ ఎవరంటే రక్షణ అని మన కీర్తనలోనే చూస్తాం. ఈ మొదటి స్నేహితుడు కలిగి ఉన్నామా? మన రక్షణ, పాపక్షమాపణం పొందినామా? రక్షణ పడకపోతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. సత్యమునకున్న రెండవ స్నేహితుడు 25వ కీర్తన 10వ వచనం, Psalm 25 verse 10. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనమును గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నవి కృపా సత్యములై ఉన్నవి. సత్యం యొక్క రెండవ స్నేహితుడు ఎవరు? కృప. గ్రేస్ ఈజ్ ద సెకండ్ ఫ్రెండ్ ఆఫ్ ట్రూత్. వాళ్ళు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. మనం డివైడ్ అండ్ రూల్ పాలసీ మాదిరి పెట్టుకుంటాం. ఈ సత్యము, ఈ స్నేహితులు, జంట నగరాలు, జోడు గుర్రాలు, కౌల పిల్లలు, ప్రాణ స్నేహితులు, జంట పట్టాలు, వీళ్ళు విడిదీయలేం. వీళ్ళప్పుడు కలిసే ఉంటారు. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుంది, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ కృప కూడా ఉంటుంది. దేవుడు దీనుల తన కృపను విస్తరింపచేయగలడు. 51:6. నీవు దౌ డిజైరెస్ ట్రూత్ ఇన్ ఇన్వర్డ్ పార్ట్స్. అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము. సత్యం యొక్క ఇంకొక స్నేహితుడు ఎవరు? విజ్డమ్. విజ్డమ్ ఈజ్ ద థర్డ్ ఫ్రెండ్ ఆఫ్ ట్రూత్. జ్ఞానము ఇది దేవుని యొద్ద నుండి వచ్చు. 2 రకాలైన జ్ఞానం ఉంది బైబిల్లో. పైనుండి వచ్చు జ్ఞానము, లౌకిక జ్ఞానం. లౌకిక జ్ఞానం అంటే భూ సంబంధమైనది. కొంతమంది మాట్లాడతారు కదా, అన్ని టాపిక్ల గురించి మాట్లాడతారు వాళ్ళు, A to Z ఆల్ టాపిక్స్ కవర్ చేస్తారు. అదేమంటే ఇట్స్ నాట్ విజ్డమ్, ఇట్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ వేరే, విజ్డమ్ వేరే. నాలెడ్జ్ అంటే అర్థం ఏంటి? గూగుల్ కూడా నాలెడ్జ్ హబ్బే, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కూడా నాలెడ్జే, వికీపీడియా నాలెడ్జ్. ఇట్స్ నాట్ విజ్డమ్. నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, అక్యుములేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక దాని గురించిన సమాచారం అంతా నీ దగ్గర ఉంటే దాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ అంటారు. ఇట్స్ నాట్ విజ్డమ్. దెన్ వాట్ ఈస్ ఎ విజ్డమ్? బేస్డ్ అపాన్ ద నాలెడ్జ్ టేకింగ్ ఎ రైట్ డెసిషన్ ఈజ్ విజ్డమ్. నీకున్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే
నువ్వు సరైన తీర్మానం చేయటానికి. ఏ కాలేజీలో చేరాలో 4-5 కాలేజీలు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటావు. దట్స్ నాట్ నాలెడ్జ్, దట్స్ ఇన్ఫర్మేషన్. కానీ నువ్వు అన్నీ అక్యుములేట్ చేసుకున్నావు కనుక నువ్వేమంటావు? నాలెడ్జ్ అనుకుంటాయో. ఏ కాలేజీని గురించి నేను మాట్లాడతా, ఏ టాపిక్ని గురించి అయినా మాట్లాడతా, నేను కింద ఉన్న స్పెక్ని గురించి మాట్లాడుతూ స్పేస్ని గురించి కూడా నేను మాట్లాడతా అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు విజ్డమ్ అంటే ఏంటంటే దీంట్లో 4 కాలేజీలు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని, అంటే ఏ కాలేజీలో చేయడం ఉత్తమము, ఏ గ్రూపులో చేయడం ఉత్తమము. 4 ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, రాలేదు, ఒకటి వచ్చేదే కష్టము. ఏ ఉద్యోగానికి వెళ్ళాలా డిజైన్ చేసుకొని వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కానీ యూజువల్గా మనం ఏం చేస్తామంటే బయట ఉన్న దాని గురించి ఆలోచిస్తాం. అంటే బయట ఎంత బాగా కనిపిస్తున్నాయి అని. అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. లోతు కళ్ళకి సుధమ గుమ్మరాలు కూడా అలాగే కనిపించినాయి. ఇట్ వాజ్ ఎ వాటర్డ్ గార్డెన్ ఫర్ హిమ్. బట్ దేవుని దృష్టిలో అదేంటంటే దుష్ట పట్టణము. వాట్ వాజ్ ఎ వికెట్ సిట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఎ వాటర్డ్ గార్డెన్ ఇన్ ద సైట్ ఆఫ్ లాట్. దేవునికి ఏమో అది చెడు పట్టణంగా కనిపించింది, లోతుకేమో అది సౌందర్యమైనదిగా కనిపించింది. అలాగే కనిపిస్తుంటుంది. దేవుడికేమో చీకటి అంటే మనమేమో వెలుగు అంటాం, దేవుడేమో ఇది చెడ్డ అంటే మనమేమో మంచి అంటాం, దేవుడేమో దుర్నీతి అంటే మనమేమో నీతి అంటాం, దేవుడేమో ఇది పాపం అంటే కాదు ప్రభువా ఇది పరిశుద్ధత అని మనం అంటాం. దట్ ఈస్ నాట్ ఎ విజ్డమ్. దేవుడు ఏం చెప్తే అదే అంగీకరించడం అనేది విజ్డమ్. అందుకే 1 కొరింథీ 1:8 క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు. అందుకే సొలొమోను ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ఐ వాంట్ విజ్డమ్ నాట్ నాలెడ్జ్. నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేసిన. అందుకని దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చినాడు. మంచి చెడ్డలను తెలుసుకునే వివేచననే జ్ఞానము అని అంటారు. డిజర్నింగ్ ద రైట్ థింగ్ ఫ్రమ్ ద రాంగ్ ఈజ్ విజ్డమ్. 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం గుండా వెళ్ళాలా అని సరైన మార్గం తెలుసుకుంటేనే 2 విషయాలు ఉన్నాయి. ఏది వెళ్ళాలా, ఎందుకు అలాగే తెలుసుకోవాలంటే మనం పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. మీరు మామూలుగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూడండి. మీ జోబిలో లేదా మీ దగ్గర చేతిలో 2 నాణ్యాలు ఉన్నాయనుకోండి. రూపాయి బిళ్ళ ఒకటి, 2 రూపాయల బిళ్ళ ఒకటి. నీకు అవసరమైంది రూపాయి బిళ్ళే కావాలా. నువ్వు చేయి పెట్టి దాన్ని చూడుకోకుండా తీసుకోవాలని ట్రై చేస్తే ఏది వస్తుంది నీ చేతిలోకి? 2 రూపాయల బిళ్ళు వస్తుంది. ఇట్ షూర్, డ్యామ్ షూర్. తెలుసా మీకు? మీ దగ్గర 2 తాళపు చెవులు ఉన్నాయనుకోండి, మీరు రూమ్ తీయాల్సింది. 63 అనే ఒక తాళపు చెవి నీ రూమ్ తీయాలా, 64 అనే తాళపు చెవి నీకు ఇప్పుడు అవసరం లేదు. కానీ నువ్వు ఊరికే చూడకుండా ఇలా జోబులో నుండి తీసిన వెంటనే నీకేమొస్తుంది? 64 వస్తుంది, 63 రాదు. విత్ ఆల్ ప్రాబబిలిటీ విల్ ల్యాండ్ ఉంటే ద రాంగ్ ప్లేస్. అది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, ఏం ప్రిన్సిపల్ యాక్ట్ వస్తుందో మనకు తెలియదు. మీరు చాలాసార్లు గమనించుంటారు కదా. మీరు ఇక్కడ నుండి విజయవాడ కానీ లేదా కరీంనగర్ కానీ వెళ్ళిన బస్ స్టాండ్కి వెళితే కరెక్ట్ ఆ బస్సులు తప్ప మిగతా బస్సులు అన్నీ వస్తుంటాయి. నువ్వు కరీంనగర్కి వెళ్లకుండా వేరే ఊరికి వెళ్ళాలని వెళ్ళిన రోజు అన్ని కరీంనగర్ బస్సులు వచ్చి వాళ్తుంటాయి. ఇదేంటి ఆ రోజు వస్తే ఒక్క బస్సు లేదు, గంట సేపు ఏమైంది తీసేసారా? ఏం తీసేయలేదు. దట్ ఈజ్ కాల్డ్ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అంట. సో మనిషికి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు జ్ఞానము ఘోషిస్తుంది. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువు. ఆ సత్యమైన జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభువే మనకు ఆధారమై ఉన్నాడు. సత్యము నిమిత్తము. ఇప్పుడు ఎన్ని స్నేహాలు చూసాం సత్యానికి? మొదటిదేంటి? సాల్వేషన్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ట్రూత్. రక్షణ సత్యానికి మొదటి స్నేహితుడు. గ్రేస్ ఈజ్ ద సెకండ్ ఫ్రెండ్ ఆఫ్ ట్రూత్. సత్యమునకు 2వ స్నేహితుడు కృప. 3వది విజ్డమ్ ఈజ్ ద థర్డ్ ఫ్రెండ్ ఆఫ్ ట్రూత్. 4వది చూస్తామా? కీర్తనలు 85:11 85:11. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీటి పారజూచును. కనుక సత్యానికి ఇంకొక స్నేహితుడు ఎవరు? నీతి, రైచియస్నెస్. ఎక్కడ సత్యం ఉంటాడో అక్కడ యూజువల్గా ఆయన ఒక్కడే కనపడ్డు, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తుంటారు. అందుకే కొంతమంది మేము ఎక్కడైనా చూసిన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళు ఒక్కళ్ళే వచ్చినారేమో అనుకుంటే, ఏం బ్రదర్ మీరు ఎక్కడ వచ్చి? లేదు బ్రదర్, మా బ్రదర్ కూడా వచ్చినాడు. ఏంటమ్మా ఒక్కళ్ళే వచ్చిన? లేదు బ్రదర్, మా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇలాగ సత్యానికి కూడా ఇంకొక స్నేహితుడు కనిపిస్తున్నాడు. ఎవరైనా? రైచియస్నెస్, నీతి. ఇది దేవుని నీతి. అందుకే బైబిల్లో రాయబడింది, నీ నీతి దేవుని పర్వతముతో సమానం. ఆయన నీతిని
ఎవరు వెలకట్టలేరు, ఎవరు రీచ్ కాలేరు. ఆ నీతి ఆకాశం అంత ఉన్నతమైనది. ఆ నీతి ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయట కొరకే నీతిమంతులని యేసును అప్పగించినాడు. అందుకే పిలాతు చివరికి ప్రభువుని అప్పగించేటప్పుడు పళ్ళెంలో నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని ఏమన్నాడు? ఆ నీతిమంతుడు. రోమా 1:17 చెప్పబడింది, ది జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. కనుక ఒకే ఒక నీతిమంతుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ద్వారా మనకు నీతి ఆరోపించబడింది. ఒక్కని ద్వారా పాపము ఎలాగ భూమి మీదకి వచ్చిందో ఆదామును బట్టి, ఒక్కని విధేయతను బట్టి, ఒక్కని నీతిని బట్టి, అలాగే అందరికీ ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరికీ నీతి సంప్రాప్తమాయెను. 5వ స్నేహితుడు, ఆఖరి స్నేహితుడు 43వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. సత్యానికి 5వ స్నేహితుడు ఎవరు? లైట్స్. ఇది ఒక పాట కూడా ఉంది, బట్ సోలో సాంగ్, ఇది గ్రూపుకు పాడేకి రాదు. నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయనిమ్ము, అవి నాకు త్రోవ చూపు. అంటే నాకు త్రోవ ఇప్పుడు చూపించబడడం అవసరం. అందుకే 119వ కీర్తనలో చెప్పబడింది కదా, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన త్రోవలో మనం నడవాలంటే మనకు వెలుగు కావాలి. వెలుగు ఎక్కడ కావాలా? వేర్ డు వీ నీడ్ లైట్? వీ నీడ్ లైట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డార్క్నెస్. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు కావాలి. లోకమంతా చీకటితో వ్యాపించబడింది, అదే పాపపు చీకటి. ఆ చీకట్లో మనం సరైన మార్గంలో వెళ్ళాలంటే వెలుతురు కావాలి. ఇప్పుడంటే ఏదో పగటిపూట కనుక పవర్ పోయినా కూడా ఏదో నడుస్తుంది. అదే రాత్రి అయితే వెంటనే మనం ఏం చేస్తాము? మొబైల్ ఫోన్ ఆఫ్ చేస్తాం, టార్చ్ ఆన్ చేసిన వెంటనే వెలుగు అనేది అలా కనిపిస్తుంటుంది. దాన్ని బట్టి మనము మన పనులు చేసుకోవటానికి, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి అవకాశం ఉంది. దేవుడే వెలుగు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:5వ వచనంలో చెప్పబడింది, గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. ఇప్పుడు సూర్యుడు వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తాడు? పండగకేనా, జనవరికైనా, క్రిస్మస్కైనా, ఈస్టర్కైనా? ఎప్పుడు? పగలా రాత్రే? ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. 24 గంటల పని ఆయన పనే అదే, ప్రకాశం. లైట్ నెవర్ హైడ్స్ ఇట్ సెల్ఫ్. ఎప్పుడు చీకటి ఎప్పుడు వెలుతురు తను దాచుకోవటానికి ప్రయత్నం చేయదు. లైట్ షైన్స్, డార్క్నెస్ హైడ్స్. వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి దాక్కుంటుంది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ముందుకెళ్ళక మనపు ఈ 5 రకాల స్నేహితుల్లో మనకు ఏ స్నేహితుడి దగ్గర ఉన్నాడు? ఏ స్నేహితుని దగ్గర ఉన్నాం? నాకు తెలిసి మనం 2 స్నేహితుల దగ్గరికే వచ్చింటాం అనుకుంటా. ఇంకా మిగతా 3 స్నేహితులు దూరంగా ఉన్నారు అనుకుంటా. దాంట్లో మొదటి స్నేహితుడు ఎవరు? రక్షణ దగ్గరికి వచ్చినాం. రెండవ స్నేహితుడు ఎవరు? కృప దగ్గర ఉండింటాం. మ్యాక్స్ అంటే ఇంకా అక్కడి నుండి మిగతా 3 స్నేహితుల దగ్గరికి వెళ్ళాలిగా. చివరిగా వెలుగనే స్నేహితుని దగ్గరికి వెళ్ళాలి. ఈ యాత్రలో మిగతా 3 స్నేహితులను కూడా మనం అలింగనం చేసుకొని వారితో కలిసి ఈ సత్యమైన యేసుక్రీస్తుతో మన యాత్ర కొనసాగించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇప్పుడు రెండవది 122వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నం. నేను చెప్పాను కదా ఇందాక, ఎందుకు నిమిత్తము బట్టి అని అంటున్నామంటే, వాళ్ళని బట్టి నిన్ను వదిలినాను, లేకపోతే వదలను. వాళ్ళని బట్టి మిమ్మల్ని పాస్ చేసాను, లేకపోతే చేయలే. వాళ్ళని బట్టి మీ విషయమే సాఫ్ట్ కార్నర్ ఉన్నాం అంటే ఎవరో ఒక మధ్యవర్తి, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి, మనకి తెలిసిన వ్యక్తి మధ్యలో వచ్చినాడు. అది మొదట మనం సత్యము అని చూసుకున్నాం. ఇప్పుడు రెండవది ఎవరంట? దేవుని మందిరము నిమిత్తము నేను నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఇప్పుడు ఏదైనా కీడు చేయాలంటే మందిరం అడ్డం వచ్చింది, అమ్మో వాళ్ళ మందిరానికి వెళ్తారు, వాళ్ళ మందిరంలో ఆరాధన చేస్తారు, వాళ్ళ మందిరంలో ఆ కార్యక్రమాల్లో పాలు పొందుతారు. కనుక మందిరాన్ని బట్టి నేను నీకు మేలు చేస్తా. ఈ కీర్తనాకారుడు మనకు జ్ఞాపం చేసే సంగతి ఏంటంటే, ప్రభువు మనల్ని మేలులతో నింపాలని కోరుతున్నాడు. దానికి దేవుని మందిరాన్ని ఎగరగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. కొంతమంది యవనస్తులు ఏమనుకుంటారంటే,
ఆ మందిరంలో మాకంటే ఎక్కువ చెప్పేవాళ్ళు ఉన్నారా ఏంటి? యూట్యూబ్లో చెప్పేవాళ్ళకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారా ఏంటి? ఇలాగ రకరకాలుగా వాళ్ళు అనుకున్న నిజమే, మేము మీ అంత బాగా చెప్పలేము, యూట్యూబ్లో చెప్పేవాళ్ళంత బాగా చెప్పలేము, టీవీలో చెప్పేవాళ్ళంత బాగా చెప్పలేము, మాకేమీ వ్యూస్ లేవు, లైకులు లేవు, సైట్లు లేవు, ఛానల్స్ లేవు, ట్యూబులు లేవు. ఏదో ఉన్న దాంట్లోనే సాగిపోతున్న సామాన్యమైన జనులు ఆయన మాటలు వినుచుండిరైన మార్క్స్ వార్తలో చెప్పబడుతూ వచ్చింది. విచిత్రం ఏంటంటే మీరు చూసే వాటి వైపు క్యారీ అయిపోతూ ఉంటారు. అయ్యో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్లు వచ్చినాయి. మీకు తెలుసో తెలీదో కొన్ని మెసేజ్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులు భక్సింగ్ గారు కానీ, తర్వాత బిల్లీ గ్రామ్ గారు కానీ, వాచ్మన్నీ గారి, లేనాడో రావిన్ హిల్ కానీ, ఇలాంటి వాళ్ళు చెప్పినవి 3-4 ఏళ్ళు అయినా కూడా 5,000 10,000 ఉంటాయి. మన తెలుగు స్పీకర్లు మీకు నాకంటే ఎక్కువ పేర్లు తెలుసు, వాళ్ళు చెప్పడం ఆలస్యం గంటకే 5,000 10,000 20,000 అబ్బాబాబా. ఇప్పుడు మరి ఆ వ్యూస్ని బట్టి భక్సింగ్ గారు, బిల్లీ గ్రామ్ గారు, జాన్ పైపరు, వారన్ విక్, వీళ్ళంతా చిక్ స్విండాల్, వీళ్ళందరూ మరి సిఎస్ పర్జను, వీళ్ళంతా సామాన్యమైన వాళ్ళ చెప్పరేంటి? సో నాట్ జడ్జ్ బేస్డ్ అపాన్ లైక్స్, బేస్డ్ అపాన్ వ్యూస్, బేస్డ్ అపాన్ ఛానల్స్. ప్రభు దాన్ని బట్టి జడ్జ్ చేయడు. ప్రభువు ఆయనకి ఇష్టకరమైన ప్రీతికరమైన పరిచయం చేసినాము అట్లా అనుకుంటే మన తెలుగు ఛానల్లో వచ్చే స్పీకర్ల కంటే ఎవరికి ఎక్కువ వ్యూస్ రావు. మీరు ఎవరినన్నా చూడండి, వాళ్ళకి చెప్పడం ఆలస్యం అంతే, రేపు పొద్దున్న నెక్స్ట్గా ఫుల్గా ఇన్ని ఉంటాయి మొయ్యలేనన్నీ. మిగతా వాళ్ళు ఎప్పుడో చెప్పింటారు. ఇప్పటికి మీరు చూడండి, భక్సింగ్ గారు 1952 ఆ ప్రాంతంలో ఎబ్రోన్లో డెడికేషన్ అప్పుడు చెప్పిన మెసేజ్లు లైవ్ ఆయన మాటలే, సొంతగా ఆయన చెప్పిన మాటలకే వ్యూస్ ఎన్ని ఉంటాయంటే 1000 కూడా ఉండవు. ఆయన ఎప్పుడో చెప్పింది ఎప్పుడో అప్లోడ్ చేశారు. మరి ఏమంటాం? వాళ్ళు ఆత్మీయులు కాదందామా? దేవుడు వాళ్ళ పరిచయం అంగీకరించలేదు అందామా? సో డోంట్ బీ క్యారీడ్ అవే బై వ్యూస్, లైక్స్, ట్యూబ్స్, ఛానల్స్ అండ్ ఎక్స్టర్నల్ థింగ్స్. బీ క్యారీడ్ అవే బై ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ ఎవరిలో పనిచేస్తుంది, ఆత్మ ద్వారా కార్యం జరిగించబడే దాంట్లో వెళ్ళాలని కోరబడుతున్నా. వాళ్ళు ఎప్పుడైనా మందిరాన్ని గురించి చెప్పగలరా? వాళ్ళు ఎప్పుడైనా తగ్గింపుల గురించి చెప్పగలరా? వాళ్ళు ఎప్పుడైనా శ్రమల గురించి చెప్పగలరా? ఇక మన దావీదు మనకు జ్ఞాపం చేస్తున్నాడే, దేవుని మందిరము నిమిత్తము నేను మీకు మేలు చేయబడి. కనుక దైవికమైన దాంట్లో క్రమశిక్షణ కలిగి నిబద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నించాలి. విశ్వాసమైన మనము ఏమనుకుంటాం చాలాసార్లు, ఇప్పుడు మందిరికి వెళ్ళే టైం ఆడుంది, చాలా పోటీ ప్రపంచం, ఇది బాగా చదువుకోవాలంట. మీరు అన్నీ బాగా చదువుకొని పోతారు, కొన్నిసార్లు మీకు గుర్తురాదు అక్కడ. నేను టీచర్ కదా, కొన్నిసార్లు స్క్వాడ్కి పోతుంటాం, తర్వాత టీటీ వెళ్తూ ఉంటాం అబ్జర్వర్గా. అన్ని పిల్లల్ని చూస్తుంటాం, ముఖ్యంగా పీజీ పిల్లలు చాలా మెరుకుల్లాంటి పిల్లలే. బయట చూస్తే అబ్బా అనేటట్లు ఉంటారు, ఇక్కడ ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన తర్వాత పిల్లి మాదిరే ఉంటారు. ఏంటంటే చదువుకొని వచ్చినాను సార్, ఒక్కటి గుర్తు రావట్లేదు సార్. ఏమంటే ఇంకేదో ఒక పదం యాడ్ చేస్తారు, ఏమని నైట్ అవుట్ చేసినాను అని, ఏదో అవుట్లు చేసినాడంట, అందుకే ఇన్నులు లేవు. కానీ ఎంత అమాయకంగా ఎంత అజ్ఞానంగా ప్రజలు ఉంటారు. కొంతమంది విశ్వాసులు పిల్లలు కూడా అంతే. చాలామంది యవనస్తులు ఈ దినాల్లో ఒక 5 విషయాలు డెవలప్ చేసుకున్నారు. మీరు ఏమనుకోకపోతే నేను చెప్తా, అది కొంతమంది పెద్దోళ్ళకి కూడా వర్తిస్తుంది. మొదటి పాయింట్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ టీచబుల్. అంటే వాళ్ళకి చెప్తే ఏమి వినుబుద్ధి కాదు, నేర్చుకోరు. నాన్ టీచబుల్, అన్టీచబుల్. ఒక వ్యక్తి ఎప్పుడూ ఎవరు అంతకంటే పెద్దోళ్ళు చెప్పింది విని నేర్చుకోకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు వృద్ధిలోనికి రాలేడు. నెంబర్ 2, వాళ్ళు ఏమనుకుంటారంటే ఐ నో ఆల్, నాకు అన్నీ తెలుసు. మూడోది ఏంటంటే నాకు ఎవరు చెప్పనవసరం లేదు. నాలుగోది ఏంటంటే మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అర్థమైందే? ఇప్పుడు డైరెక్ట్ సీరియస్గా చెప్తా ఒక మాట, మీరు కూడా సీరియస్గా తీసుకోవాలా. ఎవరైనా మీరు మీ సమయాన్ని మీ స్నేహితులతో, నేను ఆపోజిట్ జెండర్ని గురించి మాట్లాడలేదు, బాయ్స్ గర్ల్స్, మీ స్నేహితులతో మీ ఇంట్లో కంటే, మీరు వచ్చే మందిరం కంటే
దేవుని కంటే ఎక్కువ టైం గడుపుతుంటే అర్థం ఏంటంటే యు ఆర్ బ్యాక్ స్లైడన్. ఒకసారి చెప్పనా ఎన్నిసార్లు చెప్తే మాకేమి. మీ ఇంట్లో వాళ్ళకంటే, దేవుని ప్రజలతో కంటే, మీ లోకపరమైన స్నేహితులతో మీరు ఎక్కువ సమయం ఒక రోజులో 24 గంటల్లో గడుపుతుంటే, అది ఏదో అకేషన్ పెళ్ళి కంటే వెళ్ళారు, లేకపోతే ఏదో అకేషన్ అంటే వెళ్ళారు, ఫేర్వెల్ అంటే వెళ్ళారు, తర్వాత ఇంకేదంటే వెళ్ళారంటే అది వేరే విషయం. ప్రతిరోజు నీకు మీ స్నేహితులంటేనే మీ తల్లిదండ్రుల కంటే, కుటుంబం కంటే ఎక్కువ ఇష్టం. మందిరంలో విశ్వాసులు, సేవకులు, బోధకుల కంటే నీ ఫ్రెండ్స్ అంటే ఇష్టం. వాళ్ళ మాటే వింటావు, వాళ్ళ దగ్గరే టైం స్పెండ్ చేయడానికి. ఇవన్నీ నీలో ఉంటే ఏమని అర్థం అంటే యు ఆర్ స్పిరిచువల్లీ బ్యాక్ స్లైడన్. నువ్వు ఆత్మీయంగా తప్పిపోయావు అని అర్థం. నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రదర్ స్నేహితులు ఉండకూడదు అని. స్నేహితులు ఉండొచ్చు, బట్ నాట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ఉండొచ్చు, బట్ నాట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద ప్రేయర్ హౌస్. ఇంటికి మించి, దేవుని మందిరంలో విశ్వాసుల పరిచర్యకి మించి స్నేహితులు కెనాట్ ఆక్యుపై యువర్ ప్లేస్. దేవుడు మన నిమిత్తం ఏదైనా పని చేయాలంటే, మనం భయభక్తులు కలిగి ఉండి ఏదైనా చేయాలనంటే ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఇప్పటికి నేను చెప్పనా, ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అంటిల్ నౌ. నేను కూడా మీ అంత చదువుకుపోయినా చదువుకున్నా. 5వ తరగతి నుండి PhD దాకా ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అట్ ఆల్. ఇప్పుడు కూడా నాకు స్నేహితులు లేరు. మరి ఉండేవాళ్ళు ఎవరు? బ్రదర్స్, సిస్టర్స్, బెంచ్మేట్స్, క్లాస్మేట్స్, ఇంకేంటి ఫెలో బిలీవర్స్, సెయింట్స్. ఐ హ్యావ్ నో ఫ్రెండ్. నీకు ఫ్రెండ్ అంటే అర్థం ఏంటి? నీ టేస్ట్ ఉండాలి. నువ్వేం మందినికి వస్తావు, ఆడే సినిమా పోదామంటాడు, ఎట్లా నీకు ఫ్రెండ్ అవుతాడు? ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వేం బైబిల్ చదువుకోవాలంటాం, వాళ్ళేం కాదురా ఇదేం చదువుతారా అని వేరేది ఏదో చదవమంటారు, ఎట్లా స్నేహితుడు అవుతాడు? ఏ ట్రూ ఫ్రెండ్ విల్ హ్యావ్ ఆల్ యువర్ టేస్ట్, ఆల్ యువర్ ఆబ్జెక్టివ్స్, ఆల్ యువర్ ఫీలింగ్స్, ఆల్ యువర్ ఐడియాస్, ఆల్ యువర్ వాల్యూస్ అండ్ ప్రయారిటీస్. నీకు ఏం ప్రయారిటీ ఉందో, నీకు ఏం వాల్యూ ఉందో, నీకు ఏదంటే ఇష్టమో పక్కనోడికి కూడా అదంటే ఇష్టం ఉంటేనే స్నేహితులు అవుతారు. నీకు వాళ్ళకు అసలు పొదగనప్పుడు దేర్ ఆర్ నో ప్రయారిటీస్ కోయిన్సైడింగ్, సింకింగ్ విత్ వన్ అనదర్, దే ఆర్ 180 degrees apart. How can they become a friends? It's no way. Even the word calling a friend is not right. Do you believe me? యేసు ప్రభువు వారు 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. ఎంతమంది ఆయనకు స్నేహితులు చెప్తారా? ఓన్లీ 1. ఆ స్నేహితుని పేరు చెప్తే మీరు దడుచుకుంటారు తెలుసా? ఎవరు? యూదా ఇస్కరియోతు. ఇంకెవరిని ఆయన స్నేహితులు అని పిలవలేదు. పేతురుని కానీ, యాకోబుని కానీ, యోహాను కానీ ఎవరిని ఆయన స్నేహితులు అని పిలవలేదు. ఒక్కడే స్నేహితుడు అని పిలిచినాడు. ఫ్రెండ్, చెలికాడా తెలుగులో రాయబడింది. నువ్వు చేయవలసిన పని. ఇప్పుడు ఇఫ్ ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ బెట్రాయల్, హౌ కెన్ యూ బీ ఎ ఫ్రెండ్? యేసుప్రభుకే స్నేహితులు లేరు, మరి మన సంగతి ఏంటి? అంతకంటే గొప్పవాళ్ళా మీరు? దేవుడు మన నిమిత్తం ఎన్నో సిద్ధపరిచినాడంట, కానీ మనం దాంట్లోకి రాలేకపోతున్నాం. ఎందుకంటే మన కళ్ళు చూడకుండా సాతానుడు మబ్బులు కమ్మేసి పెట్టేసినాడు. మనం చూస్తే ఆ వైపు మనం పరుగులు తీస్తాం, ఆటోమేటిక్గా ఆత్మీయత వైపు. అందుకే చూడకుండా పెట్టేస్తే అయిపోద్ది కదా. సాతానుడు మనకింటి తెలివైనడు కదా, అందుకనే మనం గ్రహించలేకుండా అలాగే పెట్టేశాడు. ఒక్క విషయం చెప్పి నేను ముగించిన, టైం అయిపోయింది. ఇంకా 2 పాయింట్లతో మనం ముగించేస్తాం. మొదటి సత్యం నిమిత్తము, రెండవది మందిరం నిమిత్తం. ఇంకా 3 చెప్పాలా? ఇప్పుడు చెప్పట్లేదు. అది డిసెంబర్ 13, 2021 సంవత్సరం. ప్రపంచ భూమధ్యరేఖకు దగ్గరలో ఉన్న మధ్య దేశం, యేసు ప్రభువు పుట్టిన దేశం పేరు ఇజ్రాయెల్ దేశం. దాదాపు ప్రపంచంలో నుండి 80,000 మంది, 80 మంది అందమైన తారలు అక్కడ చముక్కన్నారు. ఆ దేశ చరిత్రలో 1947 నుండి ఇప్పటిదాకా ఆ ఈవెంట్ జరగలేదు. ఆ ఈవెంట్ పేరు మిస్ యూనివర్స్ కాంటెక్స్ట్ పీజెంట్. ప్రపంచ సుందరిని ఎన్నిక చేసే వేదిక. ఇజ్రాయెల్ దేశం అలాంటిది ఎప్పుడు చేయలేదు. ఈసారి అంటే డిసెంబర్లోనే చేసింది. 80 మంది అక్కడికి వచ్చినారు.
ప్రఖ్యాతిగాంచిన దేశాల నుండి 3 చివరికి షార్ట్ లిస్ట్ అయ్యారు. మిస్ పెరుగ్వే లాటిన్ అమెరికా నుండి, మిస్ సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా నుండి, మూడవది మిస్ ఇండియా భారతదేశం నుండి. ఈ ముగ్గురిని చివర్లో, అంటే ఈ ముగ్గురే కదా షార్ట్ లిస్ట్ అయింది, ఈ ముగ్గురిని ఒకే ఒక ప్రశ్న అడిగినారు. ఆ ప్రశ్న ఏంటంటే, వాట్ మెసేజ్ టు గివ్ ఏ ఉమెన్ హూ ఆర్ వాచింగ్ దిస్ పీజెంట్ లైవ్? ఈ ప్రపంచ సుందరి పోటీలు లైవ్గా టీవీలో తిలకిస్తున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సౌత్ ఆఫ్రికా మిస్ ఒకటి చెప్పింది, పెరుగ్వే మిస్ ఒకటి చెప్పింది, ఇండియా మిస్ కూడా ఒకటి చెప్పింది. కానీ ప్రైజ్ విన్నింగ్ ఆన్సర్ ఏమో తెలుసా? ఉమెన్ ఆర్ నవేడేస్ డిస్కరేజ్డ్. దే నీడ్ కాన్ఫిడెన్స్. దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. I do believe in myself. That's the reason I am standing before you. ఒక్క నిమిషంలో జవాబు చెప్పాలా? ఆ జవాబు చెప్పిన వెంటనే ఆ ఆడిటోరియం అంతా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికన్ మిస్ను డిలీట్ చేశారు. ఇద్దరే వచ్చారు, మిస్ పెరుగ్, మిస్ ఇండియా. ఇప్పుడు దాన్ని ఆర్గనైజర్ డిక్లేర్ చేయబోతున్నారు, మిస్ యూనివర్స్ 2020 ఇండియా. అయిపోయి మారుమ్రోగిపోయింది, రెపరెపలాడింది. 21 ఏళ్ళ అమ్మాయి, కన్నీటి పర్యంతమైంది. అమ్మాయి పేరు గుర్తులేదా? హర్నా సింధు. 21 సంవత్సరం, పంజాబ్లో పబ్లిక్ యాడ్లో, అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషాలజీలో ఎంఏ చేస్తుంది. ఒక్క జవాబు, అంటే అక్కడ దాకా వెళ్ళటానికి చాలా పోటీ పడింది. 21 సంవత్సరంలో ఎంత పరిశ్రమ పెడితే అక్కడ దాకా వెళ్తాం. ఒక్క అందమౌటి ఉంటే సరిపోదు, అందానికి ఏం మ్యాచ్ కావాలా? బ్రెయిన్ మ్యాచ్ కావాలి. ఆ ప్రశ్నకు జవాబు జడ్జిల్ని తలకిందులు చేసింది. పెరుగు అమ్మాయి అంత సరిగ్గా చెప్పలేకపోయింది, తర్వాత సౌత్ ఆఫ్రికా అమ్మాయి కూడా అంత సరిగ్గా చెప్పలేకపోయింది. ఈ అమ్మాయి చెప్పిన జవాబు, బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిస్కరేజ్మెంట్, స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ యూ విల్ సీ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఆమెకు ఇప్పుడు అందాల తారని ప్రపంచ సుందరను కిరీటం పెట్టారు. తెలుసా ఆ కిరీటం విలువ ఎంత అనుకున్నారు? 37 కోట్లు. నాట్ గోల్డ్. మీరు బంగారం కొరకు బజార్లన్నీ తిరుగుతారు, మలబారు, కళ్యాణ్, జాయిలుకస్. ఏం చెత్త, గోల్డ్ ఇస్ చెత్త. యు బిలీవ్ మీ? ఎస్ ఆర్ నో? వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలో కెంపుల పచ్చలతో పొదగబడిన కిరీటము దేవుడు ఇవ్వాలని కొడితే, వద్దులే ప్రభువా, చిన్న గోల్డ్ ఉంటుంది. వాట్ ఏ చీప్ పీపుల్ దే ఆర్. దేవుడు కిరీటం పెడతానమ్మా, నీకు ప్లాటినంతోనా, వజ్రాలతోనా, వైడూర్యాలతోనా, మకర ఇవన్నీ పెడతా, వద్దులే ప్రభు, చిన్న క్రాస్. ఎంత అసహ్యంగా ఉంటుంది తెలుసా? మనకి దేవుడికి బార్గెనింగ్ దగ్గర ఎంత చీపుగా ఉంటుందో. ఇవన్నీ చీపు చెప్పాలంటే చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. ప్రభు అలాంటిది మీకు ఇస్తారంటే, అమ్మాయికి కిరీటం పెడతా ఉంటే, ఇంతకుముందు మిస్ యూనివర్స్, మిస్ వెనిజులా, ఇట్లా ఉలగ కిందలా కూర్చొని ఉంది, కిరీటం పెడుతుంటే కళ్ళల్లో నుండి నీళ్ళు రాలిపోతుంది. ఆనంద బాష్పాలు, ఏడుపు కాదు. బట్ అది ఎన్నేళ్ళు ఉంటుంది తెలుసా? ఎన్నేళ్ళు ఉంటుంది? ఓన్లీ 1 ఇయర్. తర్వాత వచ్చే సంవత్సరం నువ్వు వేరే వాళ్ళకి పెట్టాలా. అర్థమైందా? నువ్వే పెట్టాలి, వేరే వాళ్ళు వచ్చి పెట్టరు. దాంతో ఉన్న లాజిక్ ఏంటంటే, ఎవరు మిస్ యూనివర్స్ గెలిచినారో పోయిన సంవత్సరం, వాళ్ళే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి పెట్టాలి. నీ చేతులతోనంటే యూ హ్యావ్ టు లూజ్ దట్. సో స్ట్రేంజ్. ఈ 1 సంవత్సరం కొరకు ఎన్నేళ్ళు పోటీ పడతారు, ఎంత కష్టపడతారు. సందేహం లేకుండా వాళ్ళకి కొన్ని కోట్లు వచ్చి పడతాయి, అది వేరే విషయం.
ఈ కిరీటమే 37 కోట్లు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా బిజినెస్ క్లాస్లో ఫ్రీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఏ ఫ్లైట్ అయినా పర్వాలేదు. 5 స్టార్ లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్లైన్స్, ఆ తర్వాత ఖతార్, ఇంకా ఇదేంటి కాంటాస్, నేమ్ ఇట్ ఎనీ ఎయిర్లైన్ యూ కెన్ ఎవర్ థింక్ ఆఫ్. దాంట్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో సంవత్సరం అంతా నువ్వు ప్రయాణం చేయొచ్చు. అమెరికాలో న్యూయార్క్లో మ్యాన్హట్టన్ అన్న ఒక టాప్ ప్లేస్ ఉంటుంది. మన హైదరాబాద్లో బంజారా హిల్స్ అంటాం కదా, అట్లాంటి దాంట్లో ఒక డీలక్స్ సూట్ ఇస్తారు. ఇంక ఇంతటితోనే చెప్పి నేను ఆగిపోవట్లేదు తెలిసిన, ఇంకా మీకు ఇష్టమైంది చెప్పబోతున్నాను. ఆమెకు ఏమంటారు అమ్మాయి, అది పదాలు నాకు రావట్లేదు. బ్యూటీ పార్లర్గా అంతా రెడీ చేస్తారు చూడు, ఆ మేకప్ కిట్. ఈ కిట్ కాదు, మేకప్ చేసే మనుషుల్నే ఆమెకి ఇస్తారు, వంట చేసే మనుషుల్నే ఇస్తారు, ట్రావెల్కి అవసరమైన వాళ్ళనే ఇస్తారు. ప్రతి ఒక్క మనిషి ఆమె దగ్గర ఉంటారు. అది కేవలం 1 ఇయర్. బట్ ఎంత కష్టపడుతుందో తెలుసా? ఇప్పుడు నేను అది చెప్పాలని కోరుతున్నాను. అన్నము సరిగి తినటానికి లేదు, నాకు నచ్చింది కదా అని ఐస్ క్రీమ్లు, స్ప్రైట్లు, చికెన్ బిర్యానీలు అది తినటానికి న్యూట్రిషన్ ఏం చెప్తే అంతే గ్రాముల ప్రకారం తినాలి. ఏం మాట్లాడమంటే అదే మాట్లాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడే వెళ్ళాలి, ఎంతసేపు నిద్రపోవాలంటే అంతసేపు నిద్రపోవాలి. నా ఇష్టం, నేను ఎంతసేపు అయినా నిద్రపోతా, నాకు ఇంట్లో స్వేచ్ఛ లేదా ఏంటి, నేను ఎందుకు ఇక్కడ పుట్టా, ఇంట్లో నుండి నేను బయటికి వెళ్ళి హాస్టల్లో ఉంటా, అట్లయితే నువ్వు మిస్ యూనివర్స్ కాలేవు. అంటే కావాలని కాదు ఇక్కడ నేను చెప్పేది. సంగతి ఏంటంటే ఒక టార్గెట్, ఒక ఆబ్జెక్ట్ పెట్టుకున్న తర్వాత యూ హ్యావ్ టు లేబర్, దాని కొరకు ప్రయాసపడాలి, దానికి కొంత పోగొట్టుకోవాలి, కొంత నష్టపోవాలి, కొంత కాదనుకోవాలి. మరి నీకేం టార్గెట్ ఉంది? అలాగే నేను కొంతమంది యవనస్తులను అడిగితే వాళ్ళే, ఏమో బ్రదర్ దేవుడు ఎట్లు పెడితే అట్లా కానీ, ఏమన్నా కానీ, ఏదన్నా రాని, ఏది రాకపోయినా పర్లేదా? వాట్ ఈజ్ యువర్ టార్గెట్? నువ్వు ఏం కావాలనుకున్నావు? సేవకుడు కావాలనుకున్నావా, స్పీకర్ కావాలనుకున్నావా, సింగర్ కావాలనుకున్నావా, మ్యూజిషియన్ కావాలనుకున్నావా, తర్వాత ఏంటి ఒక ఇంజనీర్ కావాలనుకున్నా, డాక్టర్ కావాలనుకుంటున్నా? వాట్స్ యువర్ మోటివ్? ఇక 9th క్లాస్ 10th క్లాస్లోనే డిసైడ్ కావాలా, నువ్వు అప్పుడే సిద్ధపడాలా. ఏ యూనివర్సిటీకి వెళ్ళాలా? స్టాన్ఫోర్డా, ప్రిన్స్టనా, ఏలా, ఆక్స్ఫర్డా, కేంబ్రిడ్జా, ఊరి పేర్లు కాదు ఇవి. అప్పుడు నువ్వు సిద్ధపడి దాని కొరకు ప్రయాసపడాలి. కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ అది అయిపోతుంది. మా వాళ్ళు కూడా అమెరికాకు పోమ్మంటున్నారు, పోవచ్చా బ్రదర్? ప్రార్థన చేయండి. ఇప్పుడు ఎట్లా పోతావు? ఎంత బాధేస్తుంది తెలుసా? గుండెలు పీడ్చినట్లు బాధేస్తుంది. అయ్యో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మేము చదివేటప్పుడు ఎన్ని అవకాశాలు లేవు. కాళ్ళకు చెప్పులు లేవు 10వ తరగతి దాకా, చినిగిపోకుండా ఉండే డ్రెస్ లేదు 10వ తరగతి దాకా. అంటే ఏ డ్రెస్ అయినా ఎక్కడో ఒకటి చినిగిపోయి ఉంటుంది. అర్థమైందా నేను చెప్పే మాటలు? ఉదయం ఒకటిదే, మధ్యాహ్నం క్యారెట్ లేదు. ఎందుకంటే కట్టించేవాళ్ళు ఉంటే కదా పట్టించుకుని, సాయంకాలం రాత్రి ఎప్పుడో వచ్చి తినాలి. దాదాపు 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఇంటర్మీడియట్ దాకా. అప్పుడు ఇంత పరిచయలో వస్తానని చెప్పింటే బాగా చదువుకుని ఇంత, అప్పుడు ఏదో పాస్ అయితే చాలు అనుకున్నట్లు ఏదో కొన్ని చదువుకున్నాం. కానీ నాన్ డీటెయిల్స్, గ్రామరు, తెలుగు అవన్నీ అప్పుడు బాగా చదువుకుంటే ఇప్పుడు ఎంతో ఉపయోగపడి ఉంటాయి నాకు. కొంతమంది నేను చెప్పేదాన్ని బట్టి అనుకుంటే నేను బాగా చదువుకున్నట్టు ఉన్నాడని. లేదు, నేను అంత చదువుకోలేదు, ఐఎమ్ జస్ట్ యావరేజ్ స్టూడెంట్. ఏదైనా ఉందంటే అది దేవుని దయ వల్ల కలిగింది, కానీ నేను చదువుకున్న దానివల్ల కలగలేదు. ఎందుకంటే నాకు అప్పుడు ఏమీ ఇవన్నీ అవకాశం లేదు. ఇప్పుడు మీకు మేమున్నాం, చెప్తున్నాం. వర్క్ హార్డ్, హ్యావ్ ఎ మోటివ్, వెయిట్ ఫర్ ద లార్డ్, సీక్ హిస్ బ్లెస్సింగ్. ప్రభు నీ నిమిత్తము ఫైనల్గా చెప్పదలుచుకుంది. నీ ఇంటికి మేలు చేయాలని కోరుతున్నాడు, నీ సమాజానికి మేలు చేయాలని కోరుతున్నాడు, నీ ఉన్న స్థలానికి మేలు చేయాలని కోరుతున్నాడు. ఇష్టమేనా? నీ నిమిత్తమే, ఫర్ యువర్ సేక్, ఫర్ యువర్ సేక్, ఫర్ యువర్ సేక్. అందరు కలిస్తే దేవుడు ఏమో చేస్తాడు అని అనుకోవద్దు. ఒక్క వ్యక్తి ఉంటే చాలు. అందుకే బైబిల్లో చాలా సందర్భాల్లో చెప్పబడింది, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించు. యెరూషలేమును కాపాడటానికి ఒకే ఒక కారణం, దావీదుకి ఇచ్చిన మాటను బట్టి. యెరూషలేము తర్వాత దావీదు తర్వాత రాజ్యం 2 విభాగాలుగా చేస్తానని చెప్పిన దేవుడు. కానీ నా సేవకుడైన దావీదు నిమిత్తము నీ కాలంలో కాకుండా, నీ కుమారుడైన సొలొమోను కాలంలో కాకుండా, ఆ తర్వాత కాలంలోనే చేస్తాను. ఒక్క మనిషి నిమిత్తం దేవుడు ఆగుతాడు.
He will stop for your sake. He will stop doing the wrong thing, or sending the judgment for your sake. నిన్ను బట్టి దేవుడు తన తీర్పును పంపించకుండా ఆపగలడు. ఈ రాత్రి నీకు ఇష్టమేనా? ప్రభువా, నన్ను బట్టి ఏదైనా చేయవా? ఏదైనా అంటే మేలు. మోకరించండి, ప్రార్థన చేస్తాం.